ఇది అప్డేట్ చూస్తే జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక మీద జరిగిన దాడిని మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. వినలేని విధంగా ఉప్పల హారికను దూషించారని మండిపడ్డారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు కారు దిగమని ఒత్తిడి చేశారని, కారు దింపి చంపేయాలనుకున్నారా అని ప్రశ్నించారు. గుడివాడలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని పేర్ని నాని విమర్శించారు. ఉప్పల హారిక మీద దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చంపటానికి ప్రయత్నం చేస్తే కనీసం పోలీసులు ఒక్కడిని అదిలించటం, బెదిరించటం, ఆవిడ రక్షణగా నిలబడటం ఏమాత్రం చేయకుండా ఆవిడ కారు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఆవిడ రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఆవిడ కారు దిగమంటారు. అంటే కారు దింపి చంపేయిద్దామా? మీరు ఎవరు మాట్లాడరు, చుట్టూ సైకోగాళ్ళు ఉంటారు. ఆవిడ కారు దిగమని చెప్పి ఒత్తిడి చేస్తారు పోలీసు. ఆవిడ కారు చివరికి నాకైతే ఎఫ్ఐఆర్ కూడా కారణమైనటువంటి నమ్మకం లేదు. కంప్లైంట్ ఇచ్చారు ఆవిడ. కంప్లైంట్ అంటే ఎంత ఘోరంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ సైకో పరిపాలనలో ఏ రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా బతకాల్సినటువంటి ప్రజలు ఇవాళ పోలీసు అంటే ధైర్యంగా బతకాల్సిన వాళ్ళు పోలీసుని చూస్తే అరే మనకేం కాదు, మనల్ని కాపాడతారు, సైకోగాళ్ళు వచ్చినా, దొంగలు వచ్చినా, గోండాలు వచ్చినా మనల్ని కాపాడతారనేటువంటి ధైర్యం ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పోలీసు వ్యవస్థ చంపేయటానికి వాళ్ళే ఈ పచ్చ మొక్కలకి, కిరాతక మొక్కలకి, సైకోగాళ్ళకి వాళ్ళే రక్షణగా ఉండి హత్యాయత్నం చేయడానికి సహకరించే పరిస్థితులు ఉంటే ఎవరికి చెప్పుకోవాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి చెప్పుకోవాలి? ఇంకా పచ్చి బూతులను తిట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే కనీసం పోలీసులు